హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో బీరకాయ పాల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నామండి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే వేడి వేడి అన్నంలోకి కమ్మగా ఉంటుంది. సో మరి బీరకాయ పాల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. ఇక్కడ మేము పీల్ చేసుకున్న 2 బీరకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయిలో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో పోపు గింజల్ని వేసుకోవాలి. ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని ఇవి కాస్త చిటపటలాడుతున్నప్పుడు 4-5 వెల్లుల్లిపాయల్ని ఇలా కచ్చా పచ్చగా దంచుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, 6-7 పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కాస్త వేగే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. చూడండి, పచ్చిమిర్చిని ఇలా కాస్త వేయించుకున్న తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ కర్రీలోకి ఉల్లిపాయలు కాస్త ఎక్కువగానే పడతాయండి. ఎందుకంటే కర్రీ ఒదుగు రావాలంటే ఇందులో ఉల్లిపాయలు కాస్త ఎక్కువగానే వేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఎక్కువగా వేయించకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ వేయించుకుందాం. చూడండి, ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా వేయించుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులో ఇంకా నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి. చిన్న మంట మీద ఉడికించుకున్నాము అంటే బీరకాయ ముక్కలు మెత్తగా ఉడికిపోతాయి. సో ఇప్పుడు మూత పెట్టేసి బీరకాయ ముక్కల్ని మెత్తగా ఉడికే వరకు చిన్న మంట మీదే ఉడికించుకుందాం. చూడండి, మనం ఇందులో నీళ్లు పోయకపోయినా బీరకాయ ముక్కలు ఉడికే కొద్దీ అందులోని నీరు అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ బీరకాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికాయండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని ఏదైనా తక్కువగా ఉంటే మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. మేమైతే ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం పొడిని వేసుకుంటున్నాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కాచి చల్లార్చుకున్న పాలని 1 గ్లాస్ దాకా పోసుకుంటున్నాం. కాచిన పాలే పోసుకోవాలనేం లేదండి, పచ్చి పాలు కూడా ఇందులో పోసుకోవచ్చు. పాలు పోసుకున్న తర్వాత కొద్దిసేపు బాయిల్ చేసుకుంటాం కాబట్టి పాల వాసన అనేది రాదు. సో ఇప్పుడు చిన్న మంట మీదే 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇందులో పోసిన పాలు విరిగిపోయి ఇలా గుల్లలు గుల్లలుగా వచ్చినప్పుడు మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఫైనల్ గా ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదండి, చాలా సింపుల్ గా బీరకాయ పాల కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ వేడి వేడి అన్నంలోకి కమ్మగా ఉంటుందండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ హ్యాపీగా తినచ్చు. ఎందుకంటే ఇందులో ఎటువంటి మసాలా పొడులు వేయలేదు. అలాగే ఈ కర్రీ తినేటప్పుడు కూడా కారం అనేదే ఉండదన్నమాట. కమ్మగా ఉంటుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ ని మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే కింద ఉన్న బెల్ సింబల్ ని ఆన్ చేసి పెట్టుకోండి. బాయ్.